వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరిన్ని రోజుల్లో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం నాడు కూడా కర్నూలులో బిజీగా గడిపారు పవర్ స్టార్. ప్రజల సమస్యలేంటో తెలుసుకుని వాటిని తీర్చగల నాయకుడిని ఎంపిక చేసుకోవడమే పవన్ పర్యటన వెనుకనున్న అసలు కారణం. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్న తరుణంలో జనసేన తరఫున పోటీ చేసే క్యాండిడేట్స్ ను ముందే అనౌన్స్ చేయాలని పవన్ భావిస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలోని పార్టీ మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ప్రస్తుతం కర్నూలు జిల్లాలోనే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఆమె ఏపీలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు వచ్చింది రేణు దేశాయ్. ఆదివారం మంత్రాలయం పట్టణానికి వచ్చిన రేణు దేశాయ్ అక్కడున్న ఎస్బీబీ గెస్ట్ హౌస్ లో బస చేసింది. గత కొంతకాలంగా ఆత్మహత్యలకు పాల్పడిన పేద రైతుల కుటుంబాలను కలిసి పరామర్శించడమే కాకుండా వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలనుకుంటుంది రేణు దేశాయ్. ప్రస్తుతం వారి జీవనం ఎలా సాగుతుందనే విషయాలు కూడా రేణు దేశాయ్ బాధితులను అడిగి స్వయంగా వివరాలు సేకరించనుంది. రేణు దేశాయ్ త్వరలోనే రైతు సమస్యలపై స్వయంగా ఓ సినిమా తీయాలని నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో భాగంగానే ప్రస్తుతం కర్నూలు జిల్లా గ్రామాల్లో పర్యటిస్తుంది. కాకతాళీయమైన పవన్ రేణు ఒకే జిల్లాలో పర్యటిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే కర్నూలు జిల్లా పర్యటనలో వారిద్దరూ కలుసుకునే అవకాశాలైతే లేవు. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.